సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగినందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై కూటమి నేతలు విచక్షణారహితంగా దాడి చేశారు. వైఎస్ఆర్ జిల్లా చిలంకూరులో అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగాయంటూ గ్రామ కార్యదర్శి కృష్ణస్వామిని వివరాలు అడిగారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త పవన్ కుమార్ నాయుడు. ఎంపీటీసీ సభ్యుడైన నవీన్ కుమార్ మరో 9 మందితో కలిసి కట్టెలతో రాడ్లతో పవన్ కుమార్ నాయుడుపై విచక్షణారహితంగా దాడి చేశారు. పవన్ కుమార్ అని నేను ఈరోజు నాకు స్థానిక ఎంపీటీసీ కాల్ చేశాడు. ఎక్కడ ఉన్నావంటే నేను పలానా చోట దర్గా కాడ కూర్చోన్నా అంటే ఏంద్రా నీ కథ పొడగా ఎక్కువైంది, నువ్వు ప్రతి దాంట్లో అడ్డం వస్తున్నావు, నువ్వు నేడు ఏం నీదేందో చెప్పురా, ఎందుకు రాకుండా నువ్వు ఇంత అంటే నేనెందుకు కూర్చో ఉంటా, నువ్వు ఆ రోజు నువ్వు పోరాటం చేసినావు కదా, అప్పుడు అధికారం వాళ్ళది ఉంది, వద్దులే మనకన్నా కూడా నువ్వు వినకోకుండా ఇద్దరం కలిసి పోరాటం చేసినప్పుడు ఆ రోజు గుర్తుకు రాలేదా, నీ గెలుపుకు సహకరించినందుకు నేను గుర్తుకు రాలేదంటే అతను వచ్చేసి 10 మంది మనుషులను తెలుసుకుని వచ్చి నేను దర్గా కాడ ఉన్నా అంటే అక్కడికి వచ్చి నాపై దాడి చేసినారు. కట్టెలతో ఇటుక పిల్లలతో ఇనపది ప్రేములతో 4 అనే వ్యక్తులు దాడి చేసినారు. వాళ్ళు వచ్చేసి పెద్ద సుధాకరు, అది దేవుడు, వాళ్ళు 4.